ఖచ్చితంగా దాన్ని 1 మినిట్లో క్లోజ్ చేయండి 1 మినిట్లో అయితే మరి సోదరులు చెప్పినట్టు మళ్ళీ అదే మాట మళ్ళీ ఏబిసిడీలకు పోయింది కాబట్టి నేను జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఒకటి రెండవది ఏంటంటే ప్రజలకు ఎక్కడ కూడా ఏం కావాలి, నీళ్లు కావాలి. నీళ్లు లేని తెలంగాణ, పంచాయతీ కరెంటు లేని తెలంగాణ, నీళ్లు లేనందుకు గాను 1,50,00,000 ఎకరాలకు నీళ్లు బారడానికి గాను ప్రాజెక్ట్ కాళేశ్వరము, తర్వాత పాలమూరు రంగారెడ్డి, తర్వాత సీతారామ ప్రాజెక్టు 3 ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం జరిగింది. ఇవన్నీ అమల్లోకి ఉన్నాయి, ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. రెండవది విద్యుత్తు, మరి నీటి ప్రాజెక్టులకు కానీ, మరి ఇంటి అవసరాలకు కానీ, పరిశ్రమల అవసరానికి కానీ, మరి విద్యుత్ ప్రాజెక్టులను సంపూర్ణంగా ఎంత అవసరం ఉందో అంత అన్ని మెగావాట్ల విద్యుత్తు కోసం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పెట్టడం. తర్వాత అలాగే ఉపాధి కోసం ప్రభుత్వంలో మరి 2,30,000 పైచులకు ఉద్యోగాల సృష్టి చేసినాం. దాంట్లో మొన్న మీరిచ్చిన అంటే అకౌంట్ ఆఫ్ ద కేసీఆర్ మీరిచ్చిన 30ని కలుపుకుంటే 1,60,000 కలిపి 1,90,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఉన్నాయి. ఇంకా మీరు 43,000 రూపాయలు 43,000 ఉద్యోగాలు మీరు ఇవ్వండి. ఒకటి ప్రైవేటు రంగంలో 24,000 పరిశ్రమలకు అనుమతించి 35 లక్షల ఉద్యోగాల కల్పన చేసిన ప్రైవేట్ రంగంలో. కాబట్టి బంగారు పల్లాన్ని మీ చేతిలో పెట్టిన మీరు బంగారు పల్లాన్ని మీ చేతిలో పెడితే దాన్ని శాంతిగా ప్రేమతోటి మీరు తెలంగాణను పరిపాలన చెయ్యండి. చేత కాకపోతే వదిలేయండి, రాజీనామా చేయండి, మళ్ళీ ఎలక్షన్ కోదాం. ఈ ఉత్త పంచాయతీ వద్దిగా. ఎందుకంటే 24 గంటలు తప్పులను ఎంచుతారా అండి ఎవరన్నా? మీరు గెలుక్కుంటారు ప్రతిరోజు ప్రోపగండా టీవీలలో. అసలు ప్రజలకు శాంతిగా పని చేయించుకునే పరిస్థితులలో లేరు మీరు. థ్యాంక్ యూ ఇది ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ విజయార్య గారు, థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ విజయార్య గారు.